హాయ్ అండి. ఈరోజు నేను ఏమేమి ట్రేడ్స్ తీసుకున్నాను. నా నా లాస్ వచ్చేసి ఈరోజు 988.75 రూపీస్ వచ్చింది కదా! నేను తీసుకునేది యాక్చువల్‌గా 5 తీసుకున్నాను. అంటే ఓవర్ ట్రేడ్ ఒక 2 కాల్స్ ఓవర్ ట్రేడ్ చేశాను. యాక్చువల్‌గా 1-3 మధ్యలో చేస్తూ ఉంటాను. ఈరోజు ఒక 2 కాల్స్ ఓవర్‌గా చేశాను. అందుకే నాకు మారుతిలో దగ్గర దగ్గర 2 కాల్స్ నేను సి తీసుకున్నాను. సి లాస్ వచ్చిందని వెంటనే పి తీసుకున్నాను. 2 కూడా లాస్ వచ్చేసాయి. అంటే మారుతి అప్వర్డ్ మూవ్‌మెంట్, డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్ క్యాప్చర్ చేసుకోవడానికి చూసాను, లాస్ వచ్చింది. అల్ట్రా సిమెంట్‌కో ప్రాఫిట్ వచ్చింది. ప్లస్ నిఫ్టీలో ప్రాఫిట్ వచ్చింది. మిడ్ క్యాప్ నిఫ్టీలో లాస్ట్లో ఎంట్రీ తీసుకున్నాను. ఎక్కడ అనేది మొత్తం చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు మీరు ప్రతిదీ చార్ట్స్లో చూడండి. ఫస్ట్ నేను అల్ట్రా సిమెంట్‌కో స్టాక్ అనేది మనం ఓపెన్ చేసి చూసేద్దాం. చార్ట్ ఓపెన్ చేసి మనము అల్ట్రా సిమెంట్‌కో చూసినట్టయితే మార్నింగ్ వచ్చిన మూవ్ ఉంది కదా, 9:30 తర్వాత వచ్చిన మూవ్ అనేది నేను క్యాప్చర్ చేసుకున్నాను. మిగతా ఆఫ్టర్నూన్ అంతా కూడా నేనేం ఎంట్రీస్ తీసుకోలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రీమియం డీకే అయినప్పుడు చాలా ఎక్కువగా ఆప్షన్స్లో, ఈక్విటీ ఆప్షన్స్లో ఫాల్ వస్తుంది. కాబట్టి నేను ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. క్వాంటిటీని బట్టి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఫస్ట్లోనే పెట్టేసుకుంటాను. సో ఎప్పుడైతే ఇది 9,621 క్రాస్ అయిందో అప్ టు మనకి R2 రెసిస్టెన్స్ ఉంది కదా, R2 లైన్ వరకు మాత్రమే నేను ఎంట్రీ అనేది R1 దగ్గర తీసుకున్నాను. R2 దగ్గర నాది టార్గెట్ అనేది పెట్టుకున్నాను. సో నాది 567 రూపీస్ ప్రాఫిట్ అనేది అల్ట్రా సిమెంట్ కోలో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము ఈ అల్ట్రా సిమెంట్ కో అయిపోయాక నెక్స్ట్ స్టాక్ మారుతికి వెళ్ళిపోదాం. ఈ మారుతిలో నేనేం చేశానంటే మార్నింగ్ ఎప్పుడైతే సిపిఆర్ మిడిల్ లైన్ ఉంది కదా, మిడిల్ సిపిఆర్ లైన్లో నుంచి కూడా అప్ టు 12,622 వరకు నా టార్గెట్ ఉండింది. బట్ అది రివర్సల్ అయ్యి అనుకోకుండా 230, 245 మధ్యలో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవడం వల్ల లాస్ వచ్చింది. తర్వాత నేను ఆ హ్యూజ్ క్యాండిల్ చూసి ఏమనుకున్నానంటే రిజల్ట్స్ వచ్చాయి మారుతివి. సో నేను నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ అనేది డౌన్వర్డ్ తీసుకున్నాను. కానీ సడన్గా అది ఏమైందంటే 12,500 క్రాస్ కాకముందే రివర్సల్ అయిపోయి కూడా నా నెక్స్ట్ డౌన్వర్డ్ తీసుకున్న మూమెంట్కి కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో నేను అక్కడ 2 కూడా లాస్ కావడం జరిగిందనమాట ఆ 2 కాల్స్లో. తర్వాత నెక్స్ట్ నేను నిఫ్టీ ఈరోజు మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కదా, ఎప్పుడైతే R1 దగ్గర ఓపెన్ అయింది మార్కెట్, సో నేను అక్కడి నుంచి కూడా 22,500 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ 22,490 దగ్గర ఎగ్జాక్ట్గా నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అప్ టు 22,450 కన్నా ముందే నేను ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత మూవ్ని నేను అంతా కూడా ఇంకా క్యాప్చర్ చేసుకోదలుచుకోలేదు, ఎందుకంటే చాలా ప్రీమియం డికే అనేది ఉండింది. సో నాకు 800 రూపీస్ ప్రాఫిట్ అనేది దాంట్లో వచ్చిందనమాట. సో నెక్స్ట్ నేను తీసుకునేది బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు నేను అసలు ఏం టచ్ చేయలేదు. తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమైందంటే 240, 250 మధ్యలో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను కదా, 3 తర్వాత తీసుకున్నాను. మీకు కనిపిస్తున్న ఈ మొత్తం బుల్లిష్ మూమెంట్ని నేను క్యాప్చర్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే మిగతా స్టాక్స్ మారుతి ఇవన్నీ అబ్జర్వ్ చేయడం వల్ల ఈ చార్ట్ ఓపెన్ చేయలేదు. సో నేను మంచి మూవ్ని మిస్ చేసుకున్నాను ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో అది నేను చూసుకోలేకపోయాను. కాబట్టి అక్కడ ఎంట్రీ కావడం వల్ల అక్కడక్కడే మూవ్ కావడం వల్ల ఏమైందంటే ప్రీమియం అనేది డికే అయిపోయి 176 రూపీస్ అనేది నాకు మిడ్ క్యాప్ నిఫ్టీలో లాస్ వచ్చింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే నా లాస్ వచ్చేసి 1000 లోపే ఉంది. సో నో ప్రాబ్లం ఫర్ టుడే. సో ఈ మంత్లో మనం 3 లాసెస్ తీసుకోవాలి. అంటే ఒకవేళ మినిమం లిమిట్ 3 లాసెస్ పెట్టుకోవాలి. సో మనం ఆల్రెడీ 1 లాస్ చేసేసాం కాబట్టి ఇంకా 2 చేయకుండా సేవ్ చేసుకుంటూ ఇంకా మిగతా 20 డేస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని మన టార్గెట్ అనేది రీచ్ అయిపోవాలి. మన రోజు టార్గెట్ వచ్చేసి 1,200 రూపీస్ కదా. సో ఇలా మనం చేసుకున్నట్టయితే మంత్కి 20,000 ఎర్న్ చేస్తాము. సో ఈ టార్గెట్నే మనం మెయింటైన్ చేస్తూ ఉందాము. సో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. సో ఈ లైక్ దిస్ వీడియో.